వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. రాష్ట్రంలో ఎలాంటి విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. 3 పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సఖ్యతతో పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత తీసుకుని ముందుకెళ్తున్నామని ఆయన వివరించారు. ఆలోచించాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, వ్యతిరేక ఓటు చేలడానికి వీలు లేదని మొట్టమొదటిసారిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కూడా పూర్తిగా సహకరించారు. అందుకే ముగ్గురం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ దిశ నేను చాలా ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల్లో కూడా కొత్త సభ్యులు వచ్చారు. అదే సమయంలో ఎన్నికల ముందు నేను కూడా ఇంత అనుభవం ఉన్నప్పటికీ యంగ్స్టర్స్ తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు పోరాటానికి కారకులైన కొంతమందిని కూడా, కొత్త వాళ్ళైనా కూడా, అంతవరకు పార్టీతో సంబంధం లేకపోయినా న్యూట్రల్ వ్యక్తులు కూడా సీట్లు ఇచ్చి గెలిపించాం. మేము ముగ్గురం తీసుకున్న ఆ నిర్ణయం మీరు చూస్తే అధ్యక్ష, నా ఎన్నోసార్లు ఎన్నికలు మీరు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నారు అధ్యక్ష, మీకు ఒక ఐడియా ఉంది. ఫౌండర్ మెంబర్ మీరు. ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిపించారంటే అది నా మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, బీజేపీ పైన విశ్వాసం అధ్యక్ష, నరేంద్ర మోడీ గారి పైన ఆ నమ్మకమే ముందు నడిపించింది. అయితే ఆ దిశ ఈ 20 నెలలు మీరు చూశారు. అటు కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి, నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు ఎంతోమంది అన్నారు నాతో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రి కావడమే కాదు, మేము ముగ్గురం కలిసి ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత మా భుజస్తుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి నేతలందరూ ఐక్యంగా ముందుకెళ్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. కూటమి చాలా బలంగా ఉండాలనేదే తన ఆకాంక్ష అని చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసమే 2014లో అలయన్స్ కోసం కష్టపడ్డానని తెలిపారు. 2019లో అది సాధ్యం కాలేదని, 2024లో మరోసారి వెనక్కు తగ్గి పొత్తు పెట్టుకున్నానని ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే మనలో ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా సర్దుకుపోవాలని దిశానిర్దేశం చేశారు. వెనుకబాటు పడిపోయింది, దీనికి ఎవరు ముందుకు తీసుకెళ్లలేము అనుకున్న దాంట్లో నేను ఏమీ ఆశించకుండా 2014లో మన అలయన్స్ కోసం నేను కష్టపడ్డాను. అలాగే కూడా 19లో కూడా ఉండాలని కోరుకున్నాం, అది పరిస్థితుల్లో కుదరలేదు. కానీ 24కు వచ్చేటప్పటికి నేను పార్టీ పరంగా అన్ని తగ్గి అన్ని రకాలుగా ఎందుకు పెట్టానంటే, ఇది నేను పార్టీగా గెలవడం కంటే కూడా, నేను ఇండివిజువల్గా సాధించడం కంటే కూడా నేను కోరుకుంది 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక నా తపన. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను కోరుకుంటుంది. ఇప్పుడిప్పుడే మనం చిన్నపాటి ఒక 1 పాయింట్ అభివృద్ధి చూసాం మనం ఇప్పటికీ. ఇది ముందుకెళ్ళాలి, ఇంకా మన ఆకాంక్షలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది మనలో ఉన్న ఏమన్నా సరే చిన్న చిన్న సవరణ ఏదైనా చేసుకుంటే అందరం ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి బలంగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అధ్యక్ష. అలాగే మీ దృష్టికి ఒక కీలకమైన విషయం తీసుకురావాలి అధ్యక్ష. మన దేశంలో 140 కోట్ల ప్రజల భవిష్యత్తు నిర్ణయించే విధంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మరి
13 పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలనం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. 90 రోజుల్లోనే దీన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడతామని తెలిపారు. 13 నుంచి 16 మధ్య వయసున్న పిల్లలపైన ఆలోచన చేస్తున్నామని, సోషల్ మీడియాతో స్పష్టం జరగకూడదన్న తమ ఆలోచన అని చంద్రబాబు తెలిపారు. పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి. వైసీపీ ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం 9 లక్షల కోట్ల మేర అప్పులపై ఉంచి వెళ్లిందన్నారు. 35,000 కోట్ల బిల్లులు పెండింగుల్లో పెట్టారని వివరించారు. తాము 25,000 కోట్ల బిల్లులను చెల్లించామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వాటా ఇవ్వకపోవడం వల్ల వేల కోట్ల నిధులు నిరుపయోగమయ్యాయని పవన్ తెలిపారు. 3.74 లక్షల కోట్ల అప్పులు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం 20 నెలల పాలన సాధించింది ఏంటని చెప్పడానికి ఉదాహరణకి అంటే ఎలా ఉన్నారంటే వీళ్ళు 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను గత ప్రభుత్వం ఇష్టానుసారం రద్దు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు వచ్చాయి. దీనికోసం విద్యుత్ కొనుగోళ్ల పేరిట అధిక ధర చెల్లించే బాధ్యత లేని ఆ వ్యక్తులకి చేసిన కొనుగోళ్ల కారణంగా డిస్కమ్స్కి 12,250 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ 5 ఏళ్ల అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 1.2 బిల్లుల రూపంలో మళ్ళీ ప్రజల మీదనే మోపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలను రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించినారు. అలాగే వాళ్ళు చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్య అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి నెట్టవేయబడి ఇవేదో రుజువుల్లో చేయకుండా విమర్శ కాదు అధ్యక్ష. ఇది మనం శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం, మన జూలై 24 శ్వేతపత్రం ఉన్న వివరాల ప్రకారం వెళ్లిపోయిన పాలకులు దాదాపు 9,74,000 కోట్ల అప్పులు మన మీద వేసిపోయారు. అందులో వివిధ శాఖల పరిధిలో పనులు చేయించుకుని కాంట్రాక్టర్స్కి, వెండర్స్కి వాళ్ళు చెల్లించకుండా వదిలి వెళ్ళిన అప్పులే 1,35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమంపై ప్రభుత్వం సభను తప్పుదోవ పట్టించకండి అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న వారిని అవమానించకండి అని ఆయన కోరారు. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. అన్నారు కదా, మీ డైరెక్టర్ గారు ఉంటారు, డైరెక్టర్ గారిని పిలిచి డైరెక్టర్ గారితో మాట్లాడి అవన్నీ జరిగేలేదో మీరు చూడండి. అంతేగాని మీరు లేనిపోయిన కలవలు మాట చెప్పి పాపం లక్షలాది మంది ఇవాళ ధర్నా చేస్తున్నారు ధర్నా చౌక్లో. మీరు అడగండి. ఇగో మంత్రి గారు ఇవాళ అప్పుడున్న మాజీ మంత్రి గారు ఇవాళ ఎల్ఓపి గారు వచ్చి ఈ సమావేశం పెట్టారంట, ఇవన్నీ చేశామని చెప్పి సభా సాక్షిగా చెప్తున్నారు. ఇది అబద్ధమా నిజమని అడగండి. అప్పుడు మీ అధికారులు అడగండి. కానీ దయచేసి అధ్యక్ష, మంత్రి గారు వచ్చి సభను తప్పుతో పట్టిస్తున్నారు. పేదవాళ్ళని అంగన్వాడీ గురించి వచ్చి మీరు ఈ విషయమైన విధానం మాట్లాడుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళకి న్యాయం చేస్తారా చేయరు సూటిగా అడిగారు. ఏదైతే ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ని మీరు కొనసాగిస్తారా లేదా అని. లేదు మేము కొనసాగించాం, మా గవర్నమెంట్ పాలసీ ఇది, ఆ ప్రకారం ఇవి ఇంతే ఇస్తాము అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం, వాళ్ళు తెలుస్తుంది. అంతేగాని అసలు విషయాన్ని వచ్చి మప్పు పెట్టి అసలు ఆమె అడిగిన క్వశ్చన్ గురించి సమాధానం చెప్పకుండా లేదని చెప్పి దయచేసి ఆ విషయం ఏది ఆ విషయం చెప్పారా? ఏది అగ్రిమెంట్ కొనసాగిస్తాము, జీతాలు పెంచుతాము విషయం చెప్పారా? అగ్రిమెంట్ గురించి మాట్లాడలేదు అసలు. మంత్రి గారు అగ్రిమెంట్ లేదని చెప్తున్నారు. అమ్మా కొద్దిగా దయచేసి సమయం పాటించండి. దయచేసి ఏదైతే పేద అంగన్వాడీకి
పోలవరం ప్రాజెక్టును కూడా వచ్చే ఏడాది జూన్ నాటికి జాతికి అంకితం చేసేలా పనులు శరవేగంగా చేపట్టామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఒక వ్యక్తి తన స్వార్థంతో రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేశారన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి నీళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఏవైతే తెలంగాణలో ఉన్న 7 మండలాలు ఇవ్వకుండా పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ చేసుంటే అది సాధ్యమయ్యేది కాదు. మొట్టమొదటిసారిగా మోడీ గారు ప్రధానమంత్రి అవుతానే పార్లమెంటు సమావేశాల కంటే ముందే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఆర్డినెన్స్ పాస్ చేసి తర్వాత సమావేశం పెట్టారు. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి పోలవరం మనం ప్రారంభించుకునే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన పోలవరంలో ఆ రోజు మనం చూస్తే ఒక వ్యక్తి స్వార్థంతో ఒక ప్రాజెక్టును కూడా ఏ విధంగా ధ్వంసం చేస్తారో మనం చూసాం. డయాఫామ్ వాల్ పూర్తిగా గోదావరిలో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. నిర్లక్ష్యం, స్వార్థంతో ఈరోజు ఈ హౌస్లోని హామీ ఇస్తున్నా, మళ్ళీ రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని విషయం. అందులో కూడా క్వాలిటీ కాడ రాజీ లేదు, చాలా స్పష్టంగా ఉన్నాం. ఏదైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం PWC ఉంది, వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతిపక్ష హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా సీట్లు జగన్ పార్టీకి ప్రజలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కానీ బాధ్యత లేకుండా వైసీపీ సభ్యులు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కు రావాలి కదా దేశ. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు, అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస, ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాంటి భూగర్భ జలాలు పెరగటం వల్ల వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆ మేరకు వ్యయాన్ని ఆదా చేసుకున్నామని అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి ఆ మాట నిలబెట్టుకున్నామని ఆయన వెల్లడించారు. గత పాలకులు 32,000 కోట్ల కరెంటు ఛార్జీల భారం ప్రజలపై మోపారన్నారు. గత పాలనలో ట్రూ యాప్ భారం వస్తే తాము చరిత్రలో తొలిసారి ట్రూ డౌన్ చేశామని అన్నారు. 4,420 కోట్ల మేర ట్రూ యాప్ భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. బకాయిలు పెంచారు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఫస్ట్ టైం వాళ్ళు పెంచిన కరెంటు ఛార్జీలు మేము తగ్గించాం. ట్రూ యాప్ ఛార్జెస్ వేస్తే, భారం వేస్తే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్ కింద ఒక్కొక్క యూనిట్కి 13 పైసలు చొప్పున 4,498 కోట్ల రూపాయలు కరెంటు భారాన్ని తొలగించిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం. మేము ఆ రోజు ఒకటే హామీ ఇచ్చాం. కేంద్రం సహకారంతో ప్రపంచం మెచ్చేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అమరావతి రాజధానిని ట్రాక్లో పెట్టామని చెప్పారు. 3 ఏళ్లలో రాజధానికి ఓ రూపు వస్తుందన్నారు. వచ్చే సెషన్ను ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధానిలోని వారి క్వార్టర్లలో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. మీ క్వార్టర్స్లో మీరుండే వెసులుబాటు వస్తుంది, ఇక్కడే ఉంటారు, ఇక్కడే మినిస్టర్స్ కానీ అందరం కూడా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం. ఒకటే హామీ ఇస్తున్నాను దిశ. ఆ రోజు హైదరాబాద్లో సైబరాబాద్ కట్టాం. ఈరోజు హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ హామీ ఇస్తున్నాం, అమరావతి భవిష్యత్తులో నెంబర్ 1 రాజధానిగా భారతదేశం
ఏపీ శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగించారు. సభలో ప్రతిపక్షం లేకపోవడం బాధాకరంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నవారు ఎవరైనా ద్రవ్య వినిమయ బిల్లు చర్చలో పాల్గొనడానికి ఎదురు చూసేవారని చెప్పారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం కోసం గట్టిగా ప్రయత్నించే వాళ్లమని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందని మంత్రి విమర్శించారు. మాకు అవకాశం ఏంటి మేము మాట్లాడతామంటే దాని ప్రాధాన్యత ఎంత ఉంటుంది అనేటువంటిది సభలో చర్చలు జరిగినటువంటి వాటి మీద ఒక సమగ్రమైనటువంటి ప్రభుత్వంలోని లోపాలని సరిదిద్దుకోవాల్సినటువంటి అంశాలని ఎత్తి చూపించేటువంటి అవకాశం ఉన్నా కూడా ఈరోజు సభకు రాకపోవడం అనేటువంటిది ప్రతిపక్షం ఏ రకంగా పనిచేస్తోంది అనేటువంటిది ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం. అధ్యక్ష, మా అచ్చెన్నాయుడు గారికి ప్రతిపక్షం అనడానికి కూడా సిద్ధంగా లేరు అధ్యక్ష. ఎందుకనంటే వారు ప్రతిపక్షము అంటే ప్రత్యర్థులుగా ఉన్నారు కాబట్టి ప్రతిపక్షం అధ్యక్ష హోదా లేదు. అది ఎట్లాగూ స్పష్టత ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారి బాధ్యతను కూడా విస్మరించినటువంటిది ఈరోజు మరీ స్పష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో అనేక ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం డిస్నీ ల్యాండ్ వంటి భారీ థీమ్ పార్కులు ప్రపంచవ్యాప్తంగా కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మన రాష్ట్రంలో కూడా అటువంటి వసతుల కల్పనకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో పేర్కొన్నారు. దాని పర్యవసానంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటి థీమ్ పార్కుల్ని నిర్వహిస్తున్నటువంటి ఇమేజికా అనేటువంటి సంస్థ, వండర్లా అనేటువంటి మరో సంస్థతోటి మేము చర్చలు జరుపుతున్నాం అధ్యక్ష. పర్యాటక శాఖ ఈ కంపెనీలు తిరుపతి, విశాఖపట్నం ప్రాజెక్టులు చేపట్టడానికి ఆసక్తి చూపించాయి అధ్యక్ష. అయితే దీని నేపథ్యాన్ని కొంత మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఈ డిస్నీ ల్యాండ్ లాంటి ప్రాజెక్టులు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరమైనటువంటి ప్రాజెక్టులు అధ్యక్ష. $1 బిలియన్ మేర అత్యంత భారీ ప్రైవేట్ పెట్టుబడులు అవసరం అవుతాయి అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి థీమ్ పార్కులు ఎప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీలే టేకప్ చేసినాయి అధ్యక్ష. ప్రభుత్వాలు కేవలం భూమి ఇవ్వటం కానీ, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానీ, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడం కానీ ప్రభుత్వాలు చేస్తాయి కానీ పెట్టుబడులు మాత్రం ప్రైవేట్ రంగంలోనే. ఇందాక గౌరవ సభ్యులు చెప్పిన విధంగా పీపీపీ మోడల్లో చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అధ్యక్ష. దాని ప్రకారమే 2024-29 మన పర్యాటక విధానం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎలాంటి ప్రాజెక్టులు కానీ, 5 స్టార్ హోటల్స్ కానీ, ఇతరత్ర పర్యాటక రంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను చేపట్టడానికి, ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం అనేక రాయితీలు ప్రకటించింది అధ్యక్ష. అందులో ప్రధానంగా 40 కోట్ల వరకు 5% నుంచి 10% వరకు ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కానీ, 100% స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ కానీ, 100% ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఎగ్జంప్షన్ కానీ, ఈఎస్ఐలో 50% నుంచి 100% వరకు రియంబర్స్మెంట్, మెగా మరియు అల్ట్రా మెగా ప్రాజెక్టుల కోసం కేస్ బై కేసు ఆలోచించి వాళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వటం, అదేవిధంగా పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల పరిశ్రమలకు ఏ రకమైనటువంటి రాయితీలు వస్తున్నాయో అవన్నీ ఇవ్వడం ద్వారా ఈ కార్యక్రమాన్ని. కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి అరుదైన ఆధ్యాత్మిక వేడుక ప్రారంభమైంది. ఆలయ శాస్త్రోక్త సాంప్రదాయం ప్రకారం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మహా కుంభాభిషేకం వేడుకలు అట్టహాసంగా మొదలయ్యాయి. నేటి నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా సాగనుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే దోషాలను నివారించడానికి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మహా కుంభాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ పండితులు తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి ప్రతి పుష్కర కాలానికి 12 ఏళ్లకు ఒకసారి ఈ క్రతువును నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా విఘ్నేశ్వర పూజ, పుణ్యవహచనం, అగ్ని ప్రతిష్టాపన వంటి వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చివరి రోజున ప్రధాన కుంభాభిషేకం జరగనుంది. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శన వేళల్లో మార్పులు ఉంటాయని భక్తులు సహకరించాలని ఈవో విజ్ఞప్తి చేశారు. మెట్ల మార్గం ద్వారా కిందకి 3వ ఫ్లోర్ కి వెళ్ళాలండి. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి. పునః పూజాం కరిష్యే. ఛత్రం ధారయామి. చామరాభ్యాం విజయామి. నృత్యం దర్శయామి. హర పార్వతీ పతయే. హర హర మహాదేవ.
लंबोदरस्य विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे सोमा असृग्रमाशवो मधोर्मदस्य धाराय विश्वानिका विजा अनुप्रत्नासा आयवः पदन्नविनाय नमः माधवाय नमः अजम्य अच्युताय नमः अनंताय नमः गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒడిశాలోని కటక్లో జరిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 57వ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెలాఖరు నాటికి భారతదేశం మావోయిజం నుంచి విముక్తి పొందుతుందని తేల్చి చెప్పారు. గతంలోనే ప్రకటించిన విధంగా మార్చి 3 నాటికి దేశాన్ని నక్సలిజం రహితంగా మార్చాలనే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. తిరుపతి నుంచి పశుపతి వరకు రెడ్ కారిడార్ను నిర్మించాలనే మావోయిస్టుల కలలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. women band team secured gold and best women contingent of श्री संजय 20 को हम इस देश को नक्सलवाद से मुक्त कर देंगे और उसमें भी सीआईएसएफ का बहुत बड़ा योगदान है. उड़ीसा हो, छत्तीसगढ़ हो या तेलंगाना हो, सभी जगह पे सीआईएसएफ ने नक्सल अभियान के उन्मूलन में एक प्रकार से अपनी भूमिका निभाई है. पशुपति तक का रेड कॉरिडोर का स्वप्न देखा. వ్యవసాయంలో సాంకేతికత ప్రాముఖ్యతను వివరిస్తూ కిసాన్ ఐడి ద్వారా ఇప్పటి వరకు 9 కోట్ల మంది రైతులను డిజిటల్ నెట్వర్క్స్ లో చేర్చామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దాదాపు 30 కోట్ల భూముల డిజిటల్ సర్వే పూర్తి అయిందని భారత్ విస్తార్ వంటి ఏఐ ఆధారిత ప్లాట్ఫారంలు పరిశోధన సంస్థలకు రైతులకు మధ్య వారధిగా మారుతున్నాయని చెప్పారు. అలాగే గ్రామీణ మహిళల సాధికారత కోసం చేపట్టిన లఖ్పతి దీదీ అభియాన్ విజయవంతమైందని 2029 నాటికి మరో 3 కోట్ల మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చడమే లక్ష్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. उसे अपनाएं, हम टेक्नोलॉजी को कैसे सही तरीके से इंटीग्रेट करें, इस दिशा में इस वेबिनार से निकले सुझावों की बहुत बड़ी भूमिका होगी. साथियों, हमारी सरकार ग्रामीण समृद्धि के निर्माण के लिए प्रतिबद्ध है. प्रधानमंत्री आवास योजना, स्वामित्व योजना, पीएम ग्रामीण सड़क योजना, स्वयं सहायता समूहों को आर्थिक मदद, इसने रूरल इकोनॉमी को निरंतर मजबूत किया है. लखपति दीदी अभियान की सफलता की भी हमें नई ऊंचाई देनी है. अभी तक गांव की 3 करोड़ महिलाओं को लखपति दीदी बनाने में हम सफलता हो चुके हैं. अब 2029 तक 2029 तक 3 करोड़ में और 3 करोड़ जोड़ना है और 3 करोड़ और लखपति दीदियां बनानी. తిరుమల శ్రీవారిని సినీ నటి జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. శుక్రవారం జాన్వీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటి మహేశ్వరితో కలిసి స్వామివారిని దర్శించుకోవడం విశేషం. దర్శనాంతరం పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. भैया लेफ्ट साइड प्लीज. थैंक यू ना साइड. बी केयरफुल. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.
వచ్చింది ఉత్సాహం